ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా మృతురాలు నాగలక్ష్మి ఈ దారుణానికి పాల్పడింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల స్వగ్రామం ఏపీలోని బాపట్ల జిల్లా జనగాల గ్రామంగా తెలుస్తోంది. 4 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం వీరి కుటుంబం వలస వచ్చింది. అయితే ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇద్దరు పిల్లల్ని చంపి తను కూడా ఉరివేసుకుంది. మరి దీని మీద భర్త ఏమైనా మాట్లాడారా? అసలు కుటుంబ కలహాల కారణం, అసలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, పండగ పూట నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు కన్న పిల్లలను చంపి తాను కూడా ఉరివేసుకున్నటువంటి ఒక తల్లి ఘటన అందరినీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భర్తతో గొడవ కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మృతుల్లో తల్లి కుంచాల నాగలక్ష్మి, 9 ఏళ్ల అవంతిక, 7 ఏళ్ల భవన్ సాయి ఉన్నారు. ముగ్గురు మృతదేహాలను కొద్దిసేపటి క్రితం పోస్ట్ మార్టం క్రితం మార్చురికి అయితే తరలించారు. అయితే వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా జనగాల గ్రామానికి చెందినటువంటి ఈ కుటుంబం 4 ఏళ్ల క్రితం బతుదేరుకు వలస వచ్చింది. అయితే నాగలక్ష్మి భర్త తాపి మేస్త్రిగా జీవనం సాగిస్తుంటాడు. కొద్ది రోజులుగా కూడా దంపతుల మధ్య గొడవలు అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. అయితే గొడవ జరిగిన తర్వాత కూడా వాళ్ళు నిద్రించారు. అయితే ఉదయం తెల్లవారుజామున భర్త బయటికి వెళ్లేటువంటి క్రమంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ముగ్గురు మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు అయితే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయితే నాగలక్ష్మి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజంగా కుటుంబ కలహాలే ఏ కారణమా, లేకుంటే ఇంకేమైనటువంటి కారణాలు ఉన్నాయనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సుధా.